అనగనగా మహేంద్రాపురం అనే గ్రామంలో శేషయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందార్ దగ్గర ఇద్దరు పాలేర్లు పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఒక పాలేరు పేరేమో రామయ్య. అతను చాలా మంచి వ్యక్తి. చాలా కాలం నుంచి శేషయ్య దగ్గర నమ్మిన బంటుగా పనిచేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి పేరేమో వెంకయ్య. ఆ వెంకయ్య చాలా చెడ్డ వ్యక్తి, చాలా దురాశ కలవాడు. అప్పుడు ఒకరోజు ఆ జమీందారు శేషయ్య రామయ్యతో ఇలా అంటాడు, ఇదిగో రామయ్య, పక్కూర్లో సుబ్బరాజు అనే ఒక ఆయన ఉంటాడు. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిరా. ఇదిగో వెంకయ్య, నువ్వు వెళ్ళి చేను దగ్గరికి వెళ్ళి గడ్డి కోసుకొని రాపో. ఇప్పుడు వెంకయ్య చేను దగ్గరికి వెళ్తూ ఇలా అనుకుంటాడు, ఆ వెంకయ్యకేమో డబ్బులు తీసుకొని రా, అక్కడికి వెళ్ళిరా ఇక్కడికి వెళ్ళిరా అని సులభమైన పనులు చెప్తూ ఉంటారు. నాకేమో గడ్డి కోసుకొని రా, వడ్లు మూటలు తీసుకొని రా అని ఎంత కష్టమైన పనులు చెప్తారు. ఎట్టయినా రామయ్యని ఇంట్లో గుండా పంపించేయాలి, పనిలో నుంచే తీపించేసేయాలి. ఏం చేయాలి? అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తనకు ఒక ఉపాయం వస్తుంది. ఒక పని చేద్దాం, వెళ్ళి రామయ్యని కొట్టి ఆ డబ్బులు తీసేసుకుందాం. అప్పుడు డబ్బులు పోగొట్టాడనే కోపంతో జమీందారు గారే ఆ రామయ్యని కొట్టి పని లేకుండా తీసేస్తాడు. అలా అనుకుంటూ ఒక ముసుగేసుకొని రామయ్య దగ్గరికి వెళ్తాడు. అలా రామయ్యని కొట్టి డబ్బులు తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు కంగారు పడుతూ రామయ్య ఇంటికి తిరిగి వస్తాడు. రామయ్యని చూసి జమీందారు ఇలా అంటాడు, ఏమిటి రామయ్య, అప్పుడే డబ్బులు ఇచ్చేసి కూడా వస్తున్నావా? ఏంటి ఇంత తొందరగా వచ్చావే? అయ్యగారు, అది నేను డబ్బులు ఇవ్వలేదు అయ్యగారు. అప్పుడే గట్టి మోపు తీసుకొని వెంకయ్య ఇంటికి వస్తాడు. ఏమిటి, డబ్బులు లేదా? అసలు వెళ్ళావా లేదా? అయ్యగారు, అసలు ఏం జరిగిందంటే నేను డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఎవరో దొంగ నన్ను కొట్టి డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. నువ్వు ఈ రామయ్య మాటలో నమ్మకు. ఈ రామయ్య డబ్బులు దాపెట్టుకొని నీకు దొంగ తీసుకెళ్ళిపోయాడని అబద్ధం చెప్తున్నాడు. ఈ రామయ్య మాటలు అసలు నువ్వు నమ్మకు. ఇదిగో వెంకయ్య, అలా ఎవరి గురించి తప్పుగా మాట్లాడుకోకు. ఈ రామయ్య మా దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఇతను అలాంటి వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి. అయ్యో అయ్యగారు, మీరు పొరపడుతున్నారు. ఈ రామయ్య డబ్బులు కాజేశాడు. ఈ రామయ్య డబ్బులు కాజేశాడు అనే దానికి నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? లేదు కదా. గమనుండు, ఆ దొంగ ఎవరో తెలుసుకొని అప్పుడు చెబుతా ఆ దొంగ పని. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడనవసరం. ఎవరి పని వాళ్ళు చేసుకోకండి, వెళ్ళిపోండి. అప్పుడు మరుసటి రోజు రామయ్య వెంకయ్య చేను దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వెంకయ్య ఇలా అంటాడు, ఏంటి రామయ్య, మంచిగా అబద్ధాలు చెప్పి బాగా డబ్బులు నొక్కేసావు కదా. నేను డబ్బులు నొక్కేయటమా? నాకు అంత అవసరం లేదు. నా జీతం డబ్బులు నాకు సరిపోతాయి. అయినా నాకు అంతగా డబ్బులు కావాలంటే జమీందార్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలంటే ఆయనే నాకు డబ్బులు ఇస్తారు. ఇలా అబద్ధాలు చెప్పి డబ్బులు నొక్కేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలుసులే, నిన్న జమీందార్కి దొంగతనం చేశారని చెప్పి ఆ డబ్బులు నువ్వే నొక్కేసావని నాకు తెలుసులే, అబద్ధాలు చెప్పుకో. అలా మాట్లాడుకుంటూ చేను దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు జమీందార్ ఇంటికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అప్పుడు వాళ్ళతో జమీందార్ గారు ఇలా అంటారు, నిన్న మన రామయ్య కూర వెళ్తుంటే ఎవరో దొంగ వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళాడంట. ఎవరో ఆ దొంగ ఎవరో కనుక్కొని నా దగ్గరికి తీసుకురండి.
అలా వాళ్ళకి దొంగ ఎవరో పట్టుకోమని జమీందారు గారు చెప్తారు. అప్పుడు వాళ్ళు దొంగను పట్టుకోవడానికి వెళ్తారు. అప్పుడు మరుసటి రోజు వాళ్ళు వచ్చి ఇలా అంటారు, గారు మన ఈ చుట్టుపక్కల అలాంటి దొంగ ఎవరు లేరంట గారు. ఎక్కడ ఎత్తుకున్నా మన ఊర్లో ఎవరు దొంగలు లేరు అని చెప్తున్నారు. అట్టయితే మనోళ్ళలోనే ఎవరు ఈ దొంగతనం చూసుంటారు. ఒక పని చేద్దాం, ఈరోజు కూడా రామయ్యని పక్కూరికి వెళ్ళమని చూద్దాం. అప్పుడు ఆ దొంగ వస్తాడు. అప్పుడు మీరు వెళ్ళి దొంగని పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రండి. సరే అయ్యగారు. అప్పుడు రామయ్యని వెంకయ్యని జమీందారు పిలుస్తాడు. రామయ్యని చూసి జమీందారు ఇలా అంటాడు, ఇగో రామయ్య, పక్కూర్లో ఎరువులు కొట్టుంటుంది కానీ అక్కడ గిరి అనే ఒక ఆయన ఉంటాడు, ఆయనకి డబ్బులు ఇచ్చిరా. అప్పుడు వెంకయ్య మనసులో ఇలా అనుకుంటాడు, ఇంత జరిగినా ఈ జమీందారుకి రామయ్య మీద నా నమ్మకం పోలే. మళ్ళీ వెళ్ళి ఆ రామయ్యని కొట్టి డబ్బులు తీసుకుంటే కానీ అప్పుడు ఈ జమీందారుకి ఆ రామయ్య మీద నా నమ్మకం పోద్ది. అప్పుడు ఖచ్చితంగా రామయ్యని పనిలోకుండా తీసేస్తాడు. ఇదిగో వెంకయ్య, నువ్వు వెళ్ళి ఆ చేనంతా దున్నిరా. రామయ్య కాడున్న డబ్బులు తీసుకోవాలని వెంకయ్య వెళ్తాడు. అప్పుడే జమీందారు పంపించిన వాళ్ళిద్దరూ వచ్చి ఆ వెంకయ్యని పట్టుకొని జమీందారు దగ్గరికి తీసుకొస్తారు. నీ మీద నాకు ముందే అనుమానం వచ్చిందిరా, కానీ ఆధారాలు లేకుండా ఎవరిని తప్పు పట్టకూడదని వదిలేసా. నీ వల్ల పాపం రామయ్యని అనుమానించాం కదరా. నీలాంటి ఊరికే వదిలేయకూడదు. రేయ్, వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేయండిరా, వాళ్ళు చూసుకుంటారు వీడి సంగతి.